మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ నేర్పించే విధానం అనేది ఎలా ఉంది? నేను ఇక్కడ వస్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ నేను లక్ష్మీపురం గార్డెన్స్ అలా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే నాకు ఆటో వర్క్ చేస్తారు మీరు? ఓకే. అక్కడ దాకా వెళ్ళాలంటే మళ్ళీ నాకు చాలా కష్టం అవుతుంది. ఆటో ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా లాంగ్ డిస్టెన్స్ మళ్ళీ నైట్ నేను ఒక్కదాన్ని రావాలంటే కానీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. సో అందువల్ల నేను ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చాను. నాకు సైకిల్ కూడా రాదు. ఇప్పుడు బాగా ఫాస్ట్గా నేర్పించారు 10 డేస్లోని. ఇప్పుడు అవుటర్ కూడా తీసుకెళ్ళారు ఈరోజు ఒకవేళ స్కూటీ ఇస్తే మీ దానికి వేసుకొని వెళ్ళే, మీ వర్క్ చేసే ప్లేస్కి వేసుకెళ్ళే అంత ఉందా? ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు అసలు ముందు స్కూటీ అంటే చాలా భయం. నేను అప్పుడప్పుడు మా వారిని ట్రై చేస్తాను కానీ నాకు అంత భయం అనిపించేది. సో ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు సార్లు పుచ్చుకొని తోలాను కదా నేను, నాకు బాగా వచ్చింది. అంత భయం లేదు ఫస్ట్ బాగా. ఓకే మేడం. ఇక్కడ చాలామంది మీకన్నా పెద్దవాళ్ళు వస్తుంటారు, చిన్నవాళ్ళు వస్తుంటారు. ఎలా ఉంది ఇక్కడ అసలు? చాలా కంఫర్ట్గా ఉందండి, ఆ భయం ఏం లేదు. అందరూ వచ్చి నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు బాగా నేర్పిస్తున్నారు. లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉంది. లేడీ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా నేర్పిస్తున్నారు. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మీరు గుంటూరు, ఇక్కడ చాలా ఊర్ల నుంచి కూడా వచ్చి హాస్టల్లో ఉండి కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అలా చాలామంది వీడియోస్ చూసి, మీరు ఎలా వచ్చారు? వీడియోస్ చూసి వచ్చారు కదా, అలా వీడియోస్ చూసి ఇంట్లోనే ఉంటుంటారు. ఇది ఎంతవరకు నిజమో లేకపోతే రైటా రాంగా అనే ఆలోచన చేస్తున్న వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉందనుకోండి, అమ్మాయికి డ్రైవింగ్ రానప్పుడు మీరు ఎలా చెప్తారు? నేనైతే అక్కడికి వెళ్ళి చాలా ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి చాలా కంఫర్ట్గా ఉందనే చెప్తానండి. నాకు అంత బాగా నేర్పించారు. ఆ కంఫర్ట్ కూడా బాగుంది. అంటే ఏ భయం లేకుండా లేడీ ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏం ఆలోచించకుండా కూడా వచ్చాయి. అంటే ఎందుకు ఇన్ని రోజులు వేస్ట్? ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు వస్తారు, ఓకే. నేను ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు జాయిన్ అయినప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే, హస్బెండ్స్ ఉంటారు, ఇంట్లో ఎవరొకరు సపోర్ట్ చేస్తారు, తక్కువ ఏజే నేర్చుకుంటే వచ్చేసేసిద్ది, అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు నేర్చుకుంటారు అని అనుకుంటాను. అది ఎందుకు జరుగుతుంది? కానీ ఇంట్లో మనకి వాళ్ళు చెప్పేది ఏంటంటే అటు వెళ్ళు ఇటు వెళ్ళు, అంత స్లో చెయ్యి, అదే చెప్తారు. కానీ ఇక్కడ మనకి పిన్ టు పిన్ చెప్పే వాళ్ళు ఉండరు కదా. అంటే ఇలా వెళ్ళాలి, ఈ సైడ్కి వెళ్ళాలి, లేకపోతే ఇలానే హ్యాండిల్ పట్టుకోవాలి అనేది చెప్పడం కొంచెం వాళ్ళకి అంత పేషెన్స్ ఉంటుంది. వాళ్ళ టైం ట్రైనర్స్ చెప్పేదానికను ఇంట్లో వాళ్ళు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఎన్ని రోజులు పట్టింది ఆ బ్యాలెన్స్ వెహికల్ రావడానికి? నాకు బ్యాలెన్స్ వెహికల్ రావడానికి 3 డేసే పట్టింది. 3 డేస్లో వచ్చేసి. ఇన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేసామా టైము? ఫాస్ట్గా వచ్చింది నాకు. నేను ఇన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేదా అని చాలా ఫీల్ అయ్యాను. ఓకే. సో ఇప్పుడు బాగా, మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వస్తే వచ్చింది అంటారా? ఖచ్చితంగా వచ్చిందండి. వాళ్ళు బాగా నేర్చుకుంటారు, మీరు బాగా నేర్పిస్తున్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు టర్నింగ్స్ 8 వేయటం అవన్నీ నేర్చుకున్నారా? 8 కూడా వచ్చిందా? వచ్చిందండి. లైసెన్స్కి వెళ్తే మీకు ఇబ్బంది లేకుండా? ఓకే. ఖచ్చితంగా వాళ్ళు ఒక రైడ్ ఇచ్చినా కానీ చేయగలిగే అంత ధైర్యం ఉంది. వెళ్తే ఖచ్చితంగా లైసెన్స్ కూడా వస్తుంది. ఓకే మేడం. ఒకసారి మీరు ఏం నేర్చుకున్నారు ఒకసారి టర్నింగ్స్ కూడా వేసి చూపించేసేయండి, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. కంటిన్యూ. ఈ మేడం కూడా చూడండి, తను వర్క్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు మెయిన్ అదేనండి, వర్క్ చేయడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి పిల్లలకి లంచ్ బాక్స్లు ఇవ్వాలని ప్రతి ఒక్కటి కూడా లేడీస్కి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో స్కూటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తుంటారు, కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఇంట్లో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా కూడా, చిన్న వాటికి వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వెహికల్ నేర్చుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు అనే విషయం చెప్తుంటారు. ఖచ్చితంగా చెప్పినట్టు చక్కగా నేర్చుకోండి. 100% డ్రైవింగ్ నేర్చుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అనేదే, ఇంట్లో లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి అనేదే మా ఆలోచన కూడా. ఎంతోమంది లేడీస్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో సక్సెస్ అయ్యి వెళ్తున్నారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫైవ్ డేస్ అంటే తక్కువ టైంలో ఎక్కువ టైం లేదు అనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ అలా వచ్చి 5 డేస్లో కూడా నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్.